హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి పాలతో చేపల కూర ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఈ చేపల కూర గురించి అయితే కోకోనట్ ఫిష్ కర్రీ అనేది కొబ్బరి పాలతో కమ్మగా ఉంటుందండి. ఈ వంటకం కేరళ ఫిష్ కర్రీని కాస్త పోలి ఉంటుంది. అయితే కొబ్బరి పాల గుణాలతో చాలా మృదువుగా నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది. అదనంగా ఇది గ్లూటెన్ రహితమైన, కేలరీలు కూడా చాలా తక్కువ ఉండే ఆహారం అండి. ఇది కొబ్బరి పాలు చెట్టు నుండి తీస్తాం కాబట్టి డైరీ పాలతో పోలిస్తే అసలు ఏమాత్రం కూడా ఇబ్బందులు అనేవి ఉండవండి. కేవలం 30 నిమిషాల్లో ఈ చేపల కూరని శుభ్రంగా వండుకొని తినొచ్చు. మరైతే ఈ కొబ్బరి పాల చేపల కూర కోసం ముందుగా ఒక 1/2 కేజీ చేపల్ని తీసుకొని ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి కలిపి బాగా కడిగి తర్వాత ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను బియ్యం ముందుగా కడిగేసి దాన్ని కాసేపు నానపెట్టేయాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. వాటర్తో సహా వేసుకోవాలి జార్లోకి. తర్వాత 1/2 టీ స్పూను మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం తీసుకోవాలి. ఈ కారానికి బదులు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి, ఒక 6-7 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దానికి తగ్గట్టు కొంచెం నీళ్లు, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న జార్ తీసుకుంటే బాగా నలుగుతుందండి, అందువల్ల చిన్న జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిని నేను ఇక్కడ కట్ చేయలేదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యి ఇలా మంచి కలర్ వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్లోకి 1 కప్పు వరకు నీళ్లు యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గోళీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని దాని నుంచి వచ్చిన గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసి గ్రేవీ అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలానే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి పాలని వేసుకొని ముక్కలు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా నిదానంగా కలుపుతూ మూత పెట్టుకొని లో టు ఫ్లేమ్లో దీన్ని ఉడికించాలి. కూరంతా ఉడికి ఆయిల్ పైకి తేలి చిక్కటి గ్రేవీ లాగా రెడీ అవుతుంది. అప్పుడు 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు వాముని తీసుకొని చేత్తోనే నలిపి కూరలో చల్లుకోవాలి. ఈ వాము వేయడం వల్ల చేపల కూర యొక్క రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. డెఫినెట్గా వేసుకోండి, అసలు వామునైతే మిస్ చేయొద్దు. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలానే తరిగిన కొత్తిమీర కాస్త చల్లుకొని ఇప్పుడు 2 చేతులతో పాత్రని పట్టుకొని కాస్త నిదానంగా కలిపి తర్వాత 1 నిమిషం పాటు పొయ్యి మీదే ఉంచి తర్వాత దించేయడమే. ఇక అంతేనండి, కొబ్బరి పాలతో చిక్కటి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే చేపల కూర రెడీ అయింది. ఈ చేపల కూర కాస్త చల్లారే కొద్దీ దీని రుచి మరింత రెట్టింపు అవుతూ ఉంటుంది. మరైతే ఇలా కేరళ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.